లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో ఈ మధ్య ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. ఎక్కడ ఎవరి నోట విన్నా కూడా ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. డ్రగ్స్ కేసు కూడా ఎక్కడో మొదలై ఇప్పుడు ఎక్కడికో వెళ్తోంది. గుంటూరు పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి నా ఫ్రెండ్ అని లావణ్య కూడా చెప్పడం జరిగింది. మస్తాన్ సాయి అలాగే డ్రగ్స్ కి సంబంధించి శేఖర్ భాష కూడా అనేక ఆరోపణలు అనేది చేయడం జరిగింది. ఇప్పుడు శేఖర్ భాష చెప్పినట్టుగానే మస్తాన్ సాయిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అసలు అతని ఫోన్ లో ఉన్న ఫొటోస్ కావచ్చు, వీడియోస్ చూస్తుంటే అందరూ షాక్ అయ్యేలా ఉన్నాయి. ఎంతో మందికి డ్రగ్స్ ని అలవాటు చేసి ఆ తర్వాత వాళ్ళని వీడియోస్ ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది కూడా జరుగుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే చాలా మంది అమ్మాయిలు కూడా మోసం చేశాడు అని కూడా అతని మీద ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య మన దగ్గరికి లావణ్య లైవ్ కి వచ్చినప్పుడు కూడా ఓ టీవీ ఛానల్ వాళ్ళు ఆమె మీద డ్రగ్స్ కి సంబంధించిన అలిగేషన్స్ చేసినప్పుడు ఆమె మస్తాన్ సాయికి ఫోన్ చేయడం అనేది కూడా జరిగింది. సాయి చెప్పు నేను ఎక్కడైనా డ్రగ్స్ తీసుకున్నానా అంటూ కూడా ఆమె ఫోన్ కాల్లో మస్తాన్ సాయితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు అదే మస్తాన్ సాయిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి అనేక అప్డేట్స్ ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది. నేను దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య కాలంలో హీరో రాజ్ తరుణ్ లావణ్యల మధ్య జరుగుతున్న వివాదం గురించి మనందరికీ తెలిసిందే. ఈ గొడవలో మస్తాన్ సాయి అనే పేరు బాగా వినిపించింది. తాజాగా మస్తాన్ సాయిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఇదే వరలక్ష్మి డ్రగ్స్ కేసులో లావణ్య A11 తనే మన ఇంటర్వ్యూలో గతంలో కూడా చెప్పడం జరిగింది. అదే కేసులో ఆమెని అరెస్ట్ చేసి జనవరిలో అరెస్ట్ చేసి మార్చి వరకు కూడా జైల్లోనే ఉంచారు. 45 రోజుల పాటు లావణ్య జైల్లో ఉండడం అనేది కూడా జరిగింది. సేమ్ ఇప్పుడు అదే కేసులో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే పలువురు అమ్మాయిలను కూడా అతను మోసం చేసినట్టుగా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఏపీ తెలంగాణలోని అమ్మాయిలే టార్గెట్ గా పలు మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. అతని ఫోన్ లో పలువురు అమ్మాయిల వీడియోలు కూడా దొరికినట్టు సమాచారం. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మస్తాన్ సాయి పేరు మార్మోగిపోయింది. లావణ్య మస్తాన్ సాయి లివింగ్ లో ఉన్నారని రాజ్ తరుణ్ కూడా ఆరోపించారు. మీడియాకు కూడా చెప్పడం అనేది జరిగింది. వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ లో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఆ ఫోన్ కాల్స్ అనేవి కూడా హల్చల్ అయ్యాయి. ఇలా మస్తాన్ సాయి అనే పేరు బాగా హైలైట్ అయింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎక్కడా బయటికి రాలేదు. ఎక్కడ ఒక ఫోటో కూడా బయటికి రాలేదు. ఈవెన్ లావణ్య కూడా మస్తాన్ సాయికి సంబంధించిన ఒక ఫోటోను కూడా బయటికి రిలీజ్ చేయడం అనేది జరగలేదు. అయితే గతేడాది సెప్టెంబర్ లో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి మరో మహిళతో కలిసి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. లింగంపల్లి అనురాధ అనే మహిళ గోవా నుంచి డ్రగ్స్ ని తీసుకొచ్చి ప్రభాకర్ రెడ్డికి ఇస్తే అతను వెంకట శివసాయికి అమ్మేవాడు. అలా వీళ్ళంతా కలిసి డ్రగ్స్ విక్రయాలు చేసేవాళ్ళు. ఒక ఏడాది పాటు వీరి డ్రగ్స్ దందా గుట్టు చప్పుడు కాకుండా బాగానే సాగింది. కానీ అనురాధ గోవా నుంచి డ్రగ్స్ తెస్తున్న విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు పక్కా స్కెచ్ ప్రకారం అనురాధను డ్రగ్స్ తీసుకొస్తుండగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె అరెస్ట్ తో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఈ కేసులో మస్తాన్ సాయి కూడా నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి పోలీసులకు కనపడకుండా తిరుగుతూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే జూన్ 24న 35 గ్రాముల డ్రగ్స్ ను ఢిల్లీ నుంచి తీసుకొస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ లో ఓ బ్యాచ్ పట్టుబడింది. అందులో మస్తాన్ సాయి కూడా ఉండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ A4 గా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మస్తాన్ సాయి కోసం నిఘా పెట్టి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం గుంటూరులో పట్టుబడగా అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఇప్పుడు చూస్తే హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. చూసారా ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ గురించి శేఖర్ భాష అలాగే ప్రీతి లాంటి వాళ్ళు ఎంత చెప్తున్నా పోలీసులు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి మీరందరూ ప్రశ్నించడం అనేది జరిగింది. మేము ముందు నుంచి చెప్తూనే వస్తున్నాము, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, ప్రతిదీ మనకి చెప్పడం అనేది జరగదు అని మేము కూడా ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాము. పోలీసులు ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు అని చెప్పి. ఇప్పుడు నాతో పాటు లాయర్ లక్ష్మీ కట్టా గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, మీరు చూసారు కదా మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎంత కీలకంగా మారారో. ఒక దాదాపు నెల రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. మీరేమంటారు మేడం మస్తాన్ సాయి అరెస్ట్ కి సంబంధించి? ఇప్పుడు నేరస్తులు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళేమో బయటకు వచ్చి మేము ఏమీ చేయలేదని చెప్తారు, దొరికినప్పుడు
అది వేరే మళ్ళీ దాన్ని సైడ్ చేసేస్తారు. కొంతమంది తప్పించుకొని తిరుగుతా ఉంటారు. ఏంటి ఇన్నోసెంట్ లాగా. నేను బయటకు రావద్దు వస్తే ఎక్కడ విషయాలు బయటపడతాయో రాకుండా గమ్మునుంటే మనం ఇన్నోసెంట్‌లా ప్రూవ్ చేస్తామని. ఇందాక మనం లైవ్‌లో చెప్పుకున్నట్టు ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో, రెక్కి నిర్వహిస్తారు, పట్టుకుంటారు, ఎక్కడో చోట దొరుకుతారు. నేరస్తులను ఎవరు కూడా చట్టాన్ని తప్పించుకొని పారిపోలేరు, తప్పించుకొని తిరగలేరు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే లావణ్య ఫస్ట్ నుంచి కూడా అతను నాకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్తూ వచ్చింది. ఇప్పుడు చూస్తే అతను అరెస్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు ఆమెకు కూడా దీంతో ఏమైనా సంబంధాలు బయటపడే అవకాశం ఉందా? నిజంగా సంబంధాలు కనుకుంటే బయటకు వచ్చేస్తాయి అవి. లేకపోతే తను ఇన్నోసెంట్ అంటే ఇన్నోసెంట్ గానే బయటకు వస్తుంది. లేదు తనకేమైనా సంబంధం ఉంటే తను కూడా ఇన్వాల్వ్మెంట్ చూపిస్తారు. లేకుండా ఫ్రెండ్స్ అన్నంత మాత్రాన ఎక్యూజ్డ్ గా చేర్చేయరు కదా పోలీసులు కూడా. అది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. అంతా చేసిన తర్వాతే పట్టుకుంటారు. ఇప్పుడు మస్తాన్ సాయికి 1000 మంది తన కాంటాక్ట్ లో ఉంటే 1000 మంది నేరస్తులని ఏమి చెప్పరు కదా. సో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని తప్పకుండా తప్పించుకుని తిరగలేరని మాత్రం వాస్తవం. అయితే ఇదే వరలక్ష్మి టిఫిన్స్ కేసులో A11 గా ఉంది లావణ్య. ఇప్పుడు అదే కేసులో ఇతను కూడా ముద్దాయిగా ఉన్నాడనే విషయం ఇవాళ కొత్తగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇలా చూసినప్పుడు వీళ్ళిద్దరూ డ్రగ్స్ విషయంలో కూడా ట్రావెల్ చేస్తున్నట్టుగా మనం భావించొచ్చా? అంటే అది ఎంతవరకు అనేది పోలీసులే నిర్వహించాలి. మనం భావించినా భావించకపోయినా నిజం అనేది అక్కడ ఉంటుంది, నిజం బయటకు వస్తుంది. సో మనం వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారని మనం చెప్పినా చెప్పకపోయినా ట్రావెల్ చేస్తూ ఉంటే కనుక పోలీస్కి ఇంకొకసారైనా పట్టుకుంటారు. ఇప్పుడు ఒకసారి మస్తాన్ సాయిని పట్టుకున్నారు, బయటకు వచ్చాడు, మళ్ళీ రెండోసారి దొరికాడు. అలాగే ఇప్పుడు ఎవరైనా దొరకకపోయినా నెక్స్ట్ టైం అయినా దొరుకుతారు. ఎప్పుడో ఒక చోట దొరకడం అనేది మాత్రం 100% కరెక్ట్. ఎవరు తప్పించి తిరగలేరు. ఇక్కడతోట మానేస్తే దొరకకపోవచ్చు ఎవరైనా ఆ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు. మళ్ళీ కంటిన్యూ చేసినా లేకపోతే ఆల్రెడీ ఉన్నా డెఫినెట్ గా పోలీసులు మళ్ళీ టీవీలో చూస్తాం. అయితే మొదట్లో ఆ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు లావణ్య ఒక కన్జ్యూమర్ గానే ఉంది. ఆ తర్వాత రీసెంట్ గా శేఖర్ భాష కామెంట్స్ తో కావచ్చు, అతను చేసిన ఆరోపణలు, అతను బయటకు తీసుకొచ్చిన డ్రగ్స్ దందాకి సంబంధించి కూడా ఆమె డ్రగ్స్ పెడ్లర్ అనే విషయం కూడా కొత్తగా బయటకు వచ్చింది. ఇటు చూసినప్పుడు మస్తాన్ సాయి కూడా తను డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా పెడ్లర్ అనే విషయం కూడా అర్థమవుతుంది. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే విషయం బయటపడినట్టుగా ఉంది. ఇప్పుడు శేఖర్ గారు చెప్పినా లేకపోతే ఎన్ని టీవీ ఛానల్స్ చెప్పినా నేను కన్జ్యూమర్ని పెడ్లర్ కాదు అని తను చెప్పినా, లేకపోతే మస్తాన్ సాయి కూడా కన్జ్యూమరే లేకపోతే మాకు అసలు ఏమి రిలేషన్ లేదని చెప్పినా కూడా సో ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్గా అంతా బయటకు వస్తుంది. ఏ నేరస్తుడు కూడా నేను చేశాను, నేను చూశాను, నేను ఉన్నానని అయితే ఎవరు చెప్పరు. కాబట్టి ఏంటంటే అందులో మస్తాన్ సాయి ఎక్యూడ్ అయ్యి ఉండి మళ్ళీ ఏముంది ఒక నెల రోజుల్లో 2 నెలల్లో బయటకు వచ్చేయచ్చు కదా, ఈ 2-3 నెలల్లో మళ్ళీ దొరికే లోపు కొన్ని లక్షలు సంపాదించుకోవచ్చు అని చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూస్తుంటే అనిపిస్తుంది. లేదు ఇక్కడతోటే వదిలేద్దాం, ఎందుకులే మనమంతా ఇదయ్యాం కదా, ఎందుకంటే మనం అంతా ఎక్స్పోజ్ అయ్యాం కదా, ఇక్కడతో మానేద్దాం అని కూడా ఉండొచ్చు. సో ఆ బ్యాచ్ మళ్ళీ అదే చేస్తారని లేదు, మళ్ళీ కొత్త బ్యాచ్. ఇప్పుడు కొత్త బ్యాచ్ ఏదో హోటల్ వాళ్ళ సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు. అంటే ఈ ఫుడ్ కోర్ట్స్ లోను ఫుడ్ రెస్టారెంట్ లోను కూడా ఎక్కువ అందరూ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇప్పుడు గుంటూరులో ఇప్పుడు దొరికిన వాళ్ళు కూడా ఇతను A4 ఉన్నాడు, మేబీ A2 A3 A1 ఒక హోటల్ సన్స్ ఉన్నారని చెప్తున్నారు. సుబానీ హోటల్స్ సన్స్ ఉన్నారని చెప్తున్నారు. బికాజ్ అందరు తల్లిదండ్రులు ఆలోచించవలసింది, లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే ఎక్కువ ఈ డ్రగ్స్ దందా అనేది అంటే అమ్మడమో లేకపోతే కన్జంప్షన్ కానీ ఎక్కడంటే రెస్టారెంట్స్ లోని ఫుడ్ కోర్ట్స్ దాంట్లోనే ఎక్కువ జరుగుతుందని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వరలక్ష్మి టిఫిన్స్ కానీ ఇప్పుడు సుబానీ హోటల్స్ కానీ అంటే హోటల్స్ ను అడ్డా పెట్టుకుని అక్కడికి ఎక్కువ యంగ్ ఫైర్స్ వస్తుంటారు, యంగ్ గర్ల్స్ యంగ్ బాయ్స్ వస్తారు కాబట్టి దానికి అడ్డా చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకో హోటల్లో ఇంకో బ్యాచ్ దొరకవచ్చు. ఒకే బ్యాచ్ కంటిన్యూస్ గా చేస్తున్నారని ఇక్కడ లేదు. అంటే వరలక్ష్మి దాంట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ లేరు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ టైం వరకు ఉన్న దాంట్లో అంటే వేరే బ్యాచ్ ఉన్నారు. అంటే ఈ మస్తాన్ సాయి అనేవాళ్ళు ఎక్కడ ఎన్ని ఏజెంట్స్ పెట్టుకున్నారు, ఎంతమంది ఏజెంట్స్ పెట్టుకున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ అంతా బయటకు వస్తుంది.